గుండ్రేవుల ప్రాజెక్ట్ సాధనకై 48 గంటలు దీక్ష చేపట్టారా? ఈ దీక్షకు సంబంధించి మరిన్ని విషయాలు వారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గుండ్రేవులు అనేటువంటిది ఇది కొత్త డిమాండ్ లేదా ఎవరు కనిపెట్టింది కాదు. గుండ్రేవుల అనేది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. కేజీ కెనాల్ ప్రతి సంవత్సరం ఒక పంటకే నీళ్లు ఇస్తాం, రెండో పంటకి నీళ్లు లేవు. రెండో పంట వేసుకోవడానికి కూడా ప్రభుత్వం నిషేధిస్తుంది. ఎందుకు నీళ్లు లేక? సుంకేశ్వర రిజర్వాయర్ చాలా చిన్న రిజర్వాయర్. మొదట కట్టినప్పుడు ఏంటంటే ఇది పైన నుంచి నీళ్లు వస్తాయి నదిలో పైన నుంచి నీళ్లు రావడం లేదు. కర్ణాటక వాళ్ళు ఎక్కడికక్కడ బిగించేస్తున్నారు. అటువంటిప్పుడు కేజీ కెనాల్ రక్షణగా ఇంకో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవసరము. అందుకోసం గుండ్రేవుల కట్టడం. దానివల్ల ఏమిటి? కర్నూలుకు తాగునీటి సమస్య పోతుంది, కర్నూలుకు వరద ప్రాబ్లం ఉండదు. అట్లా కేజీ కెనాల్కు గ్యారెంటీ నీళ్లు వస్తాయి. అది 20 టీఎంసీ నీళ్లు. దానికి చిన్న ప్రాజెక్ట్ కట్టడానికి అపసోపాలు పడుతున్నారు. అర్థం కాల. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడితే పరిష్కారం అయిపోతుంది. 5,000 కోట్లు. దీనినేమో ఏది మన వృత్తికి ఎక్కలేనమో స్వర్గానికి ఎక్కుతుంది అన్నట్టుగా 5,000 కోట్లతో ప్రాజెక్ట్ ప్రమాణం చేసి చెప్పినావు. నువ్వు నీకు జాతీయ భావం ఉందా? జెండా మీద గౌరవం ఉందా? స్వతంత్ర దినం రోజు ఒక వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఏం ముఖ్యమంత్రి అయ్యా? జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు నా అప్ప సొత్తు అనుకున్నాడు. ఏమైంది? తోకకోసి సున్నం పెట్టినారు. నీవు కూడా ఇదే పద్ధతిలో ఉంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. వేదవతి ప్రాజెక్టు, గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ 4 టీఎంసీ నీళ్లు వాడుకోవడం, విజయ్ కుమార్ చెప్పినట్టుగా ఇటువంటివన్నీ కర్నూలు జిల్లా పడమటి ప్రాంతానికి కొంత ఊపిరినిస్తాయి. కర్నూలు జిల్లా పడమటి ప్రాంతం అన్ని పరిశ్రమలు పోయినాయి. ఆదోని పోయింది, ఎమ్మిగనూరు పోయింది. కొత్తగా కర్నూలు పరిశ్రమలు రావడం లేదు. ఇటువంటి ఉపాధి లేని పరిస్థితి, వలసలు పోతున్నారు, సాగు లేదు, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ జిల్లాను పట్టించుకోకపోతే ఇంకేం డెవలప్ చేస్తావు నువ్వు? కాబట్టే సోదరులు మన కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకున్నారు. సిపిఎం పార్టీగా సంపూర్ణంగా మేము బలపరుస్తున్నాము. ప్రభుత్వం తక్షణం స్పందించాలా, గుండ్రేవుల రిజర్వాయర్ కోసం చర్యలు తీసుకున్నారు. సరే, ఇదే ప్రభుత్వం గతంలో కూడా మా ప్రభుత్వం అధికారంలో ప్రాజెక్టు నిర్మాణం అవును, 2014 నేను డేట్ చెప్తున్నాను కదా. 2014 ఆగస్టు 15వ తేదీ ఎస్ఏఎఫ్ క్యాంప్ లో జెండా ఆవిష్కరించినాడు ఆయన. మొట్టమొదటి స్వాతంత్ర దినం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత. అప్పుడు ఏం చెప్పాడు? గుండ్రేవుల కడతాం, వేదవతి కడతాం. ఇవన్నీ కూడా ఉర్దూ యూనివర్సిటీ మిగతా చాలా ఉన్నాయి. అవన్నీ 14-15 డిమాండ్లు కలెక్టరేట్ లో పెద్దగా పెట్టినారు ఆ రోజుల్లో. మరి ఏమైనా ఇవి 14 అంటే ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయింది కదా. ఆయన చేయలే, గంప మంది వేయలే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాయాల్సిన ముద్దు బిడ్డ అన్నాడు. ఏం చేసినాడు ఆయన? ఏమీ చేయలే. ఇప్పుడు ఈయన వచ్చి 1.5 సంవత్సరం అయిపోయా, ఈయన పట్టించుకోడు. ఆయన ఏమంటాడు? మీకు నీళ్లు దప్పికెత్తినంటే ఉండు బాగు చదువుతున్నావు పోలవరంలో అంటాడు. దప్పికైనోడికి నీళ్ళు ఎక్కివాలని చూడాలి తప్ప నువ్వు బాగు చదివేంతవరకు ఇటు బతుకుతాడా? కాబట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పోలవరం టు బనకచెర్ల, పోలవరం టు ఏది నల్లమల ఏమైనా చేయొచ్చు, తర్వాత సంగతి. ముందు గుండ్రేవుల తక్షణం ప్రారంభించండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అది నీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే. తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడండి. వాళ్ళ అభ్యంతరం లేకుండా తక్షణం 2 ప్రభుత్వాలు గుండ్రేవులకు అనుమతించి డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ చేయండి అని చెప్తున్నాం. ఆయనతో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఏం లెక్కలేంటారా అమ్మా? ఇప్పుడు ఆకాశంలో ఉన్నవాడికి భూమి కనపడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు. 2014లో ఇట్లే ఆకాశంలో పోయినాడు, 2019లో బోర్లు పడినాడు కిందికి. ఇప్పుడు మళ్ళా ఆకాశంలో తిరుగుతున్నాడు. కనీసం అదే చేసిన వాగ్దానాలు. ఇప్పుడు ప్రజలకు పిచ్చోళ్ళు కాదు. నువ్వు 2014 ఏం చెప్పినావు గుర్తుండదా? ప్రజలకు నువ్వు మర్చిపోవచ్చు, జనం గుర్తుండదా? ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే అక్కడ నిలబడేటువంటి నీళ్లు మనమేమి ఇంకొక కాలువ దవ్వడంలే. అక్కడ జస్ట్ అవి నిలబడతాయి అంతే. దానివల్ల కర్నూలు రక్షింపబడుతుంది, కేసీ కెనాల్ సపోర్ట్ వస్తుంది. అందుకోసం మరి ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి ఏం నొప్పండి? లేదు, నువ్వు మాట్లాడలేదు. ఉన్నాడు కదా మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. కొమ్మనండి ఒకసారి మాట్లాడరమ్మనండి. నిమ్మల రామానాయుడికి పాలకొల్లు తప్ప ఇంకోటి కనపడదు. చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు. కాబట్టి తక్షణం
గుండ్రేవుల వేదవతి మీద చర్యలు తీసుకుపోతే కర్నూలు ప్రజలు మాత్రం క్షమించరు అని ప్రభుత్వం హెచ్చరించారు. రైట్, చూస్తున్నాం మనతో పాటు సార్ చెప్పండి, సీమ ప్రజలపైన ఎందుకు ఇంత ప్రతి సమస్య ప్రతిసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సీమలో ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి చెప్తాను. కానీ ఉన్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు అయితే రావడం లేదు, ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తిగా అధ్వానపు స్థితిరాస్తులకు చెందుతాయి. మీరు ఎలా చూస్తారు? దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉందండి. సీమ నాయకులు అంటేనే ఒక పాలెగార్ మనస్తత్వం కలిగి ఉంటారు. బాంబులతో కత్తులతో వీళ్ళ వ్యవహారం ఉంటుంది. ఫ్యాక్షన్ లీడర్లు వీళ్ళను మచ్చిక చేసుకోవాలంటే కేవలం వీళ్లకు అనుకూలంగా వీళ్లకు అడ్వాంటేజ్ ఇస్తే చాలు, ప్రజల గురించి వీళ్ళు పట్టించుకోరు అనేది ఆంధ్ర నాయకుల అభిప్రాయం. ఈ ఫ్యాక్షన్ నేపథ్యం 90 వరకు ఉండింది. ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో మంచి సహృద్భాయ వాతావరణంలో డెవలప్ అవుతుంది. అయినా కూడా అప్పటి చారిత్రక నేపథ్యంతో ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం గల నాయకులే ఉన్నారు. వాళ్ళు ప్రజల గురించి అభివృద్ధి గురించి పట్టించుకోరు. కాబట్టి మనం చూసి చూడనట్లు ఉందాము. వీళ్ళని అభివృద్ధి చేసినట్లయితే ఎలక్షన్లలో వీళ్ళు గెలిచేసి మనకు మంచి మెజారిటీ తెస్తారు. ఈ రకమైన అపోహలో ఉన్నారు పై వాళ్ళు. ఎందుకంటే మనము ప్రీవియస్ హిస్టరీని చూసినామంటే ఇలా జరిగింది. కాకపోతే రాయలసీమలో ఈ మధ్య చాలా మార్పు జరిగింది. రాయలసీమలో యువతలో విద్యార్థికులు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నారు. వనరులు మనవి, అవి సహజ వనరులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు. అభివృద్ధి వేరొకరు. కర్నూలు ఉంది, కర్నూలులో అభివృద్ధి చెందితే హైదరాబాద్కి తరలిపోతుంది డబ్బు. అనంతపూర్ ఉంది, అనంతపూర్లో ఉన్న డబ్బు అంతా బెంగళూరుకి తరలిపోతుంది. చిత్తూరు, కడప ఉన్నాయి. చిత్తూరు, కడప ప్రాంతాలు అభివృద్ధి చెందిన వాళ్ళంతా చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మన ఈ రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఏదో ఒక అయస్కాంతం లాగేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తుంది. ఈ ప్రాంతంలో ఒక్క పెద్ద నగరం, మహానగరం కూడా అభివృద్ధి కాకుండా చేసింది కూడా మన నాయకులు. 100 సంవత్సరాల నుంచి కర్నూలు పెద్ద నగరం, రాయలసీమలోనే నంబర్ 1 నగరం. 7 లక్షల పైన 10 లక్షలకు దగ్గరగా ఉన్న ఈ నగరానికి ఎలాంటి బ్యాకప్ లేదు. అంటే ఈ నగరానికి ఉన్న ప్రజలకు, యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు. ఎన్నికల ముందు మాత్రమే ఈ ప్రాజెక్టుల హామీలు గుర్తుకొస్తాయి. ఎన్నికల తర్వాత అంటే ఒక వెనకబడిన తనం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇన్స్టాంట్ బెనిఫిట్ ఇస్తే చాలు. వెనకబడిన ప్రజల యాటిట్యూడ్, మనస్తత్వం ఎలా ఉంటుందంటే క్షణిక సుఖం చాలు వాళ్ళకి. దీర్ఘకాలికంగా వచ్చే ప్రయోజనాల గురించి వాళ్ళు పట్టించుకోరు. స్వల్పకాలికంగా వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ జరిగినాయంటే ఆ స్వల్పకాలంలో వాళ్ళు ఒక వైపుకి వెళ్ళిపోతారు. ఎలక్షన్స్లో అది జరుగుతుంది. ఎందుకంటే మన ప్రాంతంలో చాలా వరకు వెనుకబడిన తనము, వెనుకబడిన మనస్తత్వము, ఎడ్యుకేషన్ లేకపోవడము, ప్రాంతం పట్ల అవగాహన లేకపోవడము, ఈ ప్రాంత చరిత్ర పట్ల అవగాహన లేకపోవడము, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక పట్టుదల లేకపోవడం మనల్ని వెనుకబడిన వాళ్ళగానే గుర్తిస్తుంది. ఎన్నికల ముందు మాత్రమే మన ప్రాజెక్టుల పైన మాట్లాడే నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? జనాలు ప్రాజెక్టు విలువ తెలుసు కాబట్టి వాళ్ళకు చెప్తే ఆ ప్రాజెక్ట్ అవుతుందని ఒక నమ్మకంతో ఓట్లు వేస్తారనే ఉద్దేశంగానే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 2013లో మరి జీవో నెంబర్ 100 ఇచ్చి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే దాన్ని కూడా ఒక సర్వే రిపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళకు గవర్నమెంట్ ఒక డైరెక్షన్స్ ఇచ్చింది. దానికి బడ్జెట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత మనం చూసుకుంటే 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత మొదటి ప్రభుత్వం ఏర్పడినాక మొదటి సంవత్సరం మన కర్నూలులో ఒకప్పటి మొదటి ఆంధ్ర క్యాపిటల్ కాబట్టి దాని యొక్క శానిటీని క్యారీ చేయాలనేసి వాళ్ళు ఇక్కడే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసి మరి గుండ్రేవుల కడతాము, వేదవతి కడతాము, ఉర్దూ యూనివర్సిటీ కడతాము, తర్వాత ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని చేసుకుంటామని మాట ఇచ్చినారు. మళ్ళీ 2013లో జీవో రూపంలో, జీవో అంటే ఏంది, మనకు ఒక మాట ఇచ్చినట్టే కదా, ప్రామిస్ చేసినట్టే కదా. మరి 2014లో మరి ఇండిపెండెన్స్ డే ఒక గొప్ప ఇండిపెండెన్స్ డే అంటే మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ డే మనందరికీ. సో ఆ రోజు మాట ఇచ్చింది. తర్వాత 2016లో సర్వే చేసి అక్కడ సిపిఎల్లో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందన్న చోట కూడా మార్కింగ్ చేశారు. మరి 2019లో అయితే మన జిల్లాలో పెద్ద నాయకులు ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయినప్పుడు కూడా జీవో నెంబర్ 134 అనుకుంటా ఇచ్చి 4,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించి చేస్తామని మాట ఇచ్చడం.
ఇవన్నీ పోయిన తర్వాత మరి రాజన్న కొడుకు మా రైతులను కాపాడే రాజశేఖర రెడ్డి కొడుకు మా జగనన్న వచ్చినాడు, మరి పాదయాత్ర చేసి మాట ఇచ్చినాడని చెప్పి ఆయన మీద ఎంతో ఆశతో బంపర్ మెజారిటీ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఆయన 2020లో 20 టీఎంసీ నుంచి 40 టీఎంసీకి చేసే అవకాశాలు ఉన్నాయేమో అని పేపర్ వర్క్ చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు కార్యరూపంలోకి కాలేదు. మనకి ఇప్పుడు యాక్షన్ ఇంపార్టెంట్. కరువు 100 ఏళ్ల నుంచి చూసుకుంటే కరువులు విపరీతమైన కరువు ఎంత డేంజర్ అంటే రాటు వచ్చిన 2-3 ఏళ్లకు కరువుగా తయారైంది. కరువు వచ్చిందంటే మనుషులకు తిండి సరిగ్గా ఉంటుంది. తిండి సరిగ్గా లేనప్పుడు వాళ్ళకు మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు, అడిగే హక్కు కూడా కోల్పోతారు, అడిగే స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. రాయలసీమ వేరే వచ్చింది, కృష్ణదేవరాయలు పరిపాలించిన రతనాల సీమలో ఉన్న రాయలసీమ గొప్ప నేల కాబట్టి సీడెడ్ ప్రాంతము దత్తత మండలాలు అనే పేరు కాదు, మాకు రాయల వారు పరిపాలించిన గొప్ప ప్రాంతం. అట్లనే మేము చూసుకోవాలనే ఆలోచనతో ఆ శానిటీని, ఆ సిగ్నిఫికెంట్ని క్యారీ చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ అనే పేరు ఇది పెట్టుకొని మనం గట్టిగా 100 సంవత్సరాలు కూడా కాదు. అంటే మన ప్రాంతానికి సరైన పేరు కూడా లేదు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది తరతరాలుగా మన ప్రాంతానికి నిర్లక్ష్యమే ఉంటుంది. ఈరోజు ఈ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జలసమర దీక్ష చేయడం వల్ల మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలుస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే మనకు పార్టీలు పక్కన పెట్టి ప్రాంతం ముఖ్యం, లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఉన్నది, ఆల్రెడీ మాట ఇచ్చినారు, ప్రామిస్ చేస్తున్నారు. మేమందరం కలిసిగా అడిగితే ఖచ్చితంగా ప్రభుత్వం కదిలి వస్తుందనే ఒక ఆలోచనలో ఈరోజు మేము జలసమర దీక్ష 48 గంటలు చేయాలని ఉద్దేశం చేసి మేము దీక్ష ద్వారా మరి ప్రభుత్వానికి ఒక మూమెంట్ వచ్చి వారికి దృష్టిలో పోయి మూమెంట్ తెస్తారని ఒక ఆలోచనతో మేము ఆశిస్తున్నాం. మీరు అన్నట్టు ఇదే అంశంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల చాలా సార్లు కానీ నాయకులు వాస్తవంగా మన నాయకులు కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే 2013లో మరి ఇక్కడున్న పెద్ద నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా 2013లో కొన్ని అజిటేషన్స్ చేశారు. మరి టీజీ వెంకటేష్ గారు అప్పుడు మైనార్ మినిస్ట్రీ వారు కూడా అక్కడ కొంచెం చొరవ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందాక మనం చెప్తున్నట్టు జీవో 100 అనేది రిలీజ్ అయింది. జీవో 100 రావడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మేము మాటించినారని అర్థం. మరి ప్రకాష్ రెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీలో చేరేటప్పుడు ఆ షరతు పెట్టుకునే వాళ్ళు చేరినారు. అంటే ఏంది ప్రభుత్వం మీద ఎంతో కొంత ఒత్తిడి తేవడమే. అయినా మాకు అర్థమైంది ఏంటంటే మరి ఇన్ని రకాలుగా వాళ్ళొక్కరే కాదు, సిపిఐ వీళ్ళు కూడా వాళ్ళు పాదయాత్రలు చేసి ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చి ప్రాజెక్ట్ రావాలని ప్రభుత్వాలకు ఒత్తిడి కూడా తీసుకొచ్చినారు. ప్రాంతంలో ఉన్న నాయకులు మరీ అంత ఖాళీగా కూడా కూర్చోలేదు. కాకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నం సరిపోయింది. ఇంకా గొప్ప స్థాయిలో అందరం కలిసి చేస్తేనే ఇది సాధించే అవకాశాలు. అన్నిటికి మించి ఇప్పుడున్న కాంబినేషన్, ఇప్పుడున్న వాతావరణం మళ్ళీ రేపు వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చిన చొరవ వల్ల ఈ కూటమి ఏర్పడి ఒక పెద్ద స్థాయిలో దాదాపు 164 ఎమ్మెల్యేలు అబ్సల్యూట్ మెజారిటీ. కేంద్రంలో కొంచెం తక్కువైనా కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ఎంపీల ద్వారానే ఈరోజు కేంద్రం కూడా చాలా సాఫీగా జరుగుతున్న పరిస్థితి. ఇట్లాంటప్పుడు కేంద్రం అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అమ్మైనా మనకు తెలుసు అడగంటే అన్నం పెట్టదనే సామెత గుర్తు చేసుకొని మరి మన గుండ్రేల ప్రాజెక్టు కన్నా సాధించుకుంటే ఒకప్పుడు ఆంధ్ర రాజధానిగా మనం ఉన్నాం. ఈరోజు అమరావతి ద్వారా 33,000 ఎకరాలు ఒక 3 పంటలు పండే గొప్ప ల్యాండ్, గొప్ప వాల్యుబుల్ కల్టివేషన్ ల్యాండ్, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అట్లాంటిది కోల్పోయినాం. మరి గుండెల ప్రాజెక్టు కట్టుకొని దాదాపు 3 లక్షల ఎకరాలకు అక్కడ పోయిన గొప్ప ఫర్టిల్ ల్యాండ్ కావచ్చు, గొప్ప కల్టివేషన్ ల్యాండ్ కావచ్చు. దాని ద్వారా గుండెల ద్వారా మన రాయలసీమ అంతా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బీజేపీ పెద్ద నాయకులు అందరూ కలిసి గుండెల ప్రాజెక్టు మూమెంట్ తీసుకురావాలని దీక్ష ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ పోతుందని తర్వాత ఒక నెల గ్యాప్ వచ్చుకుని వాళ్ళు ఎలక్టెడ్ లీడర్స్, అంటే మనకు ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, తర్వాత మినిస్టర్లు వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి మూమెంట్ దాని తర్వాత కూడా ఇంకా లోకల్గా మేధావులు, నీటి సంఘాల వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి కర్నూలుకి ఏ విధంగా కార్యాచరణ చేయాలని కూడా మేమైతే చాలా స్పష్టంగా చెప్తాం. గుండ్రేవులో మాత్రం ఒక కదలిక రావాలని చాలా చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం, సాధిస్తామనే నమ్మకం కూడా మాకు. గుండెల ప్రాజెక్టు తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్మించాలి. రాయలసీమ విద్యార్థి హక్కుల పోరాట సమితి నాయకుడు రవి మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం. ఈరోజు కర్నూలు జిల్లాకే కాక రాయలసీమకు
ప్రధాన నీటి వనరు అయినటువంటి తుంగభద్ర నది పైన గుండ్రేవుల వద్ద కర్నూలు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాయలసీమంతా మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కర్నూలు నగరంలో శ్రీహర్ష అన్నగారి ఆధ్వర్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం 2 రోజుల పాటు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల కోసం పోరాడే అందరూ కూడా చెప్పేది ఒకటే, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు తాగునీరు కానీ రైతులకు సాగునీరు కానీ అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకులు తక్షణమే గుండ్రేవుల ప్రాజెక్టు మీద దృష్టి సారించి దాని నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం కర్నూలుకి సమ్మర్ రాకముందే నీటి ఎద్దడి మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆధారపడి ఉన్నటువంటి ప్రాజెక్టు ఒకటి ఏది అంటే సుంకేశ్ల బ్యారేజ్. సుంకేశ్ల బ్యారేజీ దాని కెపాసిటీ ఏంటంటే దాదాపు 2 టీఎంసీలు. ఆ 2 టీఎంసీల నీటితోనే కర్నూలు నుంచి కడప వరకు సాగునీరు తాగునీరు అందిస్తుంది. అటువంటి కేసుకినాలు కూడా ఎక్కువ రోజులు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం అని చెప్పేసి దానికి ప్రొటెక్షన్ వాల్గా ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి గుండ్రేవుల దగ్గర దాదాపు 20 టీఎంసీలతో ఒక ప్రాజెక్టు కడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలకి నీళ్లు అందుతాయి. సాగునీరు తాగునీరు 2 అందుతుంది. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు వలసలు పోకుండా గుంటూరుకి అని చెప్పేసి బెంగళూరుకి హైదరాబాద్కి తెలంగాణకి ఇట్లా వలసలు పోకుండా మన ప్రాంతంలోనే సస్యశ్యామలంగా పంటలు వేసుకోవడానికైతేనేమి తర్వాత వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి గత ప్రభుత్వం నవరత్నాల మీద చూపించినటువంటి శ్రద్ధ, ఈ ప్రభుత్వం సూపర్ 6 మీద చూపించినటువంటి శ్రద్ధ ఈ తాత్కాలికమైనవి. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ శాశ్వతమైన పనులు మీరు కూడా చరిత్రలో మిగిలిపోవాలి అంటే గుండ్రేవుల ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంతం సస్యశ్యామలమైతే చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సుంకన్న, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అత్యంత వెనుకబడిన పేద జిల్లాగా కరువు జిల్లాగా ఉన్నటువంటి రాయలసీమ ముఖతరమైనటువంటి కర్నూలు జిల్లా ఈరోజు నిరంతరం కరువు కాటకాలతో మరి కొట్టుమిట్టాడుతుంది. వలసలతో ప్రజలు ఇతర ప్రాంతాలకు ప్రత్యేకమై మరి దిక్కులేని సాగులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు సంబంధించి మరి కర్నూలు నగరానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుంగభద్ర నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు కడితే 2,06,628 ఎకరాలకి కర్నూలు నుండి కడప జిల్లా కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు 2 పంటలు పండడానికి సమృద్ధిగా మరి నీరు వస్తుంది. అంతేకాకుండా మరి గుండ్రేవుల నుండి సమీప గ్రామాలు మొదలుకొని కర్నూలు నగరానికి కావాల్సినటువంటి తాగునీరు కూడా లక్షలాది మంది ప్రజలకు తాగునీటి మరి అవసరత కూడా తీరుతుంది. ఇది మరి గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి ఇదేం పెద్ద వేల కోట్ల ఇదేం కావడం లేదు. కేవలం 428 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అయితే 2011లోనే మరి అప్పుడు అక్కడ ఆ ప్రాజెక్టు ఈగా ఉన్నటువంటి సుబ్బరాయుడు గారు గవర్నమెంట్ కి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. అట్లనే 2018లో చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని అమలు చేస్తామని ప్రాజెక్టు కడతామని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో మరి ఏప్రిల్లో ఒక జీవో కూడా రావడం జరిగింది. జీవో నెంబరు 154 విడుదల జీవో నెంబర్ 154 ఇచ్చి మరి 4,28,00,000 మరి వ్యయంతో మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. 5 ఏళ్లు దాటిపోయింది. గత ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముంపు బాధితులకి నిధులు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు తిరిగి జగన్ పోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకోసం గుండ్రేవుల ప్రాజెక్టు మరి పూర్తి చేయకోకుండా ఉన్నారు, కట్టకోకుండా ఉన్నారు? దానికి ఎందుకు నిధులు కేటాయించకుండా ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తున్నారు? ఈ ప్రాంత అభివృద్ధి పైన మరి
ఈ ప్రాంత వెనుకబాటుతనం పైన ఎందుకోసం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి జీవో తెచ్చిన చంద్రబాబు నాయుడే తక్షణమే మరి జీవో నంబర్ 154 ప్రకారం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టి ఈ ప్రాంత కరువు కాటకాలు లేకోకుండా సుభిక్షంగా ఉండేదానికి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని, లేకపోతే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ పోరాటాలకు ప్రజలతో పాటు పాల్గొంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునియప్ప, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, కర్నూలు.